అప్పటికి, ఇప్పటికి మీరు ఐఐటీ కోచింగ్ ప్రారంభించినప్పుడు క్వెషన్ పేపరు ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత చాలా మార్పులొచ్చినాయి. ఈ మార్పులొస్తున్న క్రమంలో ఐఐటీ స్టాండర్డ్స్ కూడా కొంత దిగజారాయనే అపోహదుంది. మీరంటున్నట్టు దిగజారిన మాట వాస్తవమే, కానీ నిరుత్సాహపడవలసిన అవసరమే లేదు. ఐఐటి యొక్క పేరు ప్రతిష్టలు మాత్రం ప్రపంచంలో ఇప్పటికీ చెక్కు చెదరగా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఐఐటి పెట్టిన కొత్త రోజుల్లో ఆ విద్యార్థులు చూపించినటువంటి ప్రతిభ ప్రపంచం యొక్క విద్యారంగానికి ప్రభావితం చేసింది. నాకు ఇప్పటికి చెప్తున్నది, ఒకనాడు తరగతి గదిలో నేను అడిగాను, ఎంతమంది ఉన్నదో ఐఐటి చదువు పూర్తయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారని. రీసెర్చ్ చేయాల్సుకున్నాం. తెలుగు ప్రజలకు మేము ఏదన్నా కొత్తది ఉపాధి లేక జ్ఞానం ఇవ్వాలి అనేటువంటి యొక్క జిజ్ఞాస ఆనాడు ఉండేది. ఈనాడు అమెరికాలో ఏ ఊరికి వెళ్ళినా కానీ టెక్నాలజీ ఉన్నట్టయితే తెలుగు వాళ్ళు గణనీయమైన సంఖ్యలో కనబడతారు.